నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2026 నక్షత్రాల సిరీస్ స్టార్ట్ చేశాం కదా. ఈ సిరీస్ లో భాగంగా పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. 2026లో ఈ నక్షత్రం వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది, వీళ్ళకి బాగా కలిసి వచ్చే తేదీలు తిథీలు ఏంటి, వీళ్ళు తీసుకోవాల్సిన ప్రొఫెషన్ ఏంటి, వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెటిల్ అవుతారు, ఈ మధ్య కాలంలో ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక సెటిల్ అవ్వక అలానే మిగిలిపోతున్నారు. సో మీరు గనక చెప్తే ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకసారి తెలియజేస్తారా? ఖచ్చితంగా మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అలానే మన ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా గొప్ప విషయం ఏంటంటే కనుక మన ఛానల్స్లో వచ్చేటువంటి ప్రతి యూస్ కావచ్చు, ప్రతిదీ కావచ్చు, ఏదైనా విషయం కావచ్చు, దాన్ని చాలా సూక్ష్మంగా చాలా క్లుప్తంగా ఉంటుంది. మన దగ్గర చెప్పేటువంటి ప్రతి పరిహారం కూడా ఏ గురువు చెప్పినా కూడా ఆ పరిహారాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా మన ప్రజలు మంచి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతోమంది గురువులు ఇచ్చేటువంటి సలహాల మేర మనం ప్రజలు చేసుకునేటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే పుష్యమి నక్షత్రం. అవును. ఈ పుష్యమి నక్షత్రం అనేది 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా కర్కాటక రాశిలో ఉంటాయి. ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి 4 పాదాలకి మొదటి పాదంలో పుట్టిన వారికి ఎలాంటి దోషం లేదు. ఇక 2, 3 పాదాలు పుట్టినటువంటి వారికి పితృదోషాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనకి మాతృదోషం అంటారు అనమాట. పితృదోషం, మాతృదోషం అంటారు ఈ 2 పాదాలు పుట్టిన వారికి. ఇక 4వ పాదంలో పుట్టిన వారికి అయితే ఎలాంటి దోషం లేదు. ఈ 2 పాదాల్లో పుట్టిన వారికి అయితే కనుక ఖచ్చితంగా వారు పుట్టిన తర్వాత 30 రోజుల్లోపు వారు ఏదైనా శాంతి పూజలు కానీ, శాంతి హోమం కానీ, దానాలు చేసినట్టయితే కనుక ఆ ఒక ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా పోయేదానికైతే ఉంటుంది. తర్వాత 16 సంవత్సరాలలోపు వీరికి ఏదైనా బాలరిష రోగాలు లాంటివి రావచ్చు. చెవు వినికిడి వినకపోవటం, కళ్ళు కనపడకపోవటం, షుగర్స్ రావడం, చిన్నప్పుడే హెయిర్ ఫాల్ అవటం, 16 సంవత్సరాలలోపు మతిమరుపు రావటం, సరిగా మాట్లాడలేకపోవటం, అంగవైకల్యం, ఇలాంటి సమస్యలతో కొంతమేర బాధపడుతూ ఉంటారు. 2, 3 పాదాల్లో పుట్టిన వారికి అయితే ఎక్కువగా ఉంటుంది ఈ బాధ. ఇకపోతే ఈ పుష్యమి నక్షత్రంకి పేరు నామ నక్షత్ర ప్రకారంగా చూసుకోవాలి కదా. అంటే అందరికి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, వాళ్ళకి నామ నక్షత్రం ఉంటుంది. కాకపోతే నామ నక్షత్రం ఏంటంటే ఐ లెటర్ మీద వచ్చే లెటర్స్, హెచ్ లెటర్స్ మీద వచ్చే లెటర్స్. హెచ్ అంటే హా, హీ, హూ, హా ఇలాంటి లెటర్స్తో వచ్చేటువంటి నేమ్స్ అన్నీ కూడా పుష్యమి నక్షత్రం కింద వస్తాయి. ఇది ఒకటి తీసుకోవచ్చు మనం. ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి అధిపతి వచ్చేసి దీనికి కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ నక్షత్రానికి అధిపతి ఉంటారు. ఈ పుష్యమి నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి కానీ, నాగపడిగలు కానీ, ఏదైనా మనకి చెట్ల కింద వస్తే రావి చెట్టు ఉంటుంది. ఎప్పుడైనా పూజలు చేసుకోవాలనుకుంటే ఇలాంటి వాటికి పూజలు చేసుకోవచ్చు. మారేడు దళాలు అని చెప్పేసి అని మారేడు చెట్టు ఉంటుంది, అక్కడ కూడా పూజలు చేసుకోవచ్చు. ఇవి నక్షత్రానికి అధిపతులు. మారేడు చెట్టు ఎప్పుడైనా వీరు 6 మాసాలకు ఒకసారి మారేడు చెట్టు కానీ, వేప చెట్టు, మారేడు చెట్టు కానీ, రావి చెట్టు కానీ ఎక్కడైనా నాటితే చాలా మంచిది. రోడ్డుకి విరువైపులా నాటాలి. అలానే వాళ్ళ పొలాలు కానీ, పంట భూములు కానీ వేసుకుంటే కూడా చాలా మంచిది ఈ చెట్లు అయితే కనుక. ఇకపోతే ఈ నక్షత్రానికి అధిపతులు అమ్మవారు ఉంటారు, నాగమయ పడిగలు ఉంటాయి. ఇవన్నీ కూడా పుష్యమి నక్షత్రం కింద వస్తాయి. ఇకపోతే వీరి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అని చూస్తే కనుక పుష్యమి నక్షత్రంలో పుట్టడమే ఒక గొప్ప విషయం చెప్పవచ్చు. వీరికి పునర్జన్మ ప్రాప్తి ఉండదు. వీరికి. ఎందుకంటే వీరికి ఇక్కడ దాంతోనే పునర్జన్మ ప్రాప్తి అయిపోతుంది. ఇది మోక్ష జన్మ అంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి మోక్ష జన్మ. పాపాలైనా, కర్మలైనా, మంచైనా, చెడైనా ఇక్కడే తీర్చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక నెక్స్ట్ ఇంకా అక్కడే ఇక ఈ జన్మలన్నీ అయిపోయినాయి. వీరి దశావతారం అయిపోయింది. లాస్ట్ జన్మనా ఇది? దశావతారం అయిపోయిందని చెప్పొచ్చు. అందరికీ అని కాదు. పుట్టినప్పుడు 2వ స్థానంలో శని కానీ, 4వ స్థానంలో కుజుడు కానీ, 5వ స్థానంలో రవి కానీ ఉన్నట్లయితే వారికి ఇక పూర్తిగా పునర్జన్మ ఉండదు. వీరికి మోక్ష జన్మ అని చెప్పొచ్చు పుష్యమి నక్షత్రం పుట్టితే. అదొకటి. ఇకపోతే వీరికి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా బాగానే ఉంటాయి. అన్న చెల్లెల మధ్యన, అక్క తమ్ముడు మధ్యన అయితే గొడవలు ఉంటాయి. ఇప్పుడు కూడా వీరిద్దరికి కీసులాట ఉంటుంది. అందరూ పై స్థాయిని ఉంటారు, వీళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. అందుకని వీరంటే కోపం. వీరు చెప్పింది వినరు, మొండిగా మూర్ఖంగా ఉంటారు. కాబట్టి వీరి జోలు ఎవరు రారు, వీరిని ఎవరు పట్టించుకోరు. మంచి తెలివి కలవారు, చాకచక్యంగా ఉంటారు, మంచి మేధావులు, అన్నిటికీ సలహాలు ఇస్తారు. కానీ వినరు, మూర్ఖంగా ఉంటారు. కాబట్టి అందుకని వీరిని పక్కన పెట్టేస్తారు, ఎవరు పట్టించుకోరు. ఏదైనా శుభకార్యాల్లోనో పని ఉన్నప్పుడు వాడేస్తారు వీళ్ళని. కాబట్టి వీళ్ళు అలా ఉండిపోతుంటారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. వీరికి గౌరవం అనేది ఉండదు. గర్వము, బొలుపు ఇలాంటివి ఉండవు వీరికి.
ఏ పని చెప్పినా చేస్తూ వెళ్ళిపోతారు. పెద్దలంటే గౌరవం ఉంటుంది, గురువులంటే మర్యాద ఉంటుంది, దేవుణ్ణి పూజిస్తారు, అన్ని రకాలు ఉంటాయి. కాకపోతే మొండి, మూర్ఖులు, అంటే వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలనుకుంటూ ఉంటారు. కాదు మంచి వ్యక్తులు, చాలా మంచిగా ఉంటారు, డబ్బు సహాయం చేస్తారు, ఏదైనా పని సహాయం చేస్తారు, అందరిలోనూ మెలకువగా ఉంటారు. అన్ని రంగాల కన్నా కూడా సినీ రంగం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఇకపోతే 2026 సంవత్సరం అడుగు ఆరంభమైంది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారికి ఎలా కలిసి వస్తుంది అంటే కనుక, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక వస్త్ర దుకాణాల వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. పూజా సామాగ్రి వ్యాపారం చాలా ఇంకా అద్భుతంగా ఉంటుంది. గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారం ఇంకా బాగుంటుంది. ఏది వ్యాపారం కనుక చేయాలనుకుంటే కనుక, జాబులు చేయాలనుకుంటే కనుక నాన్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ కాకుండా హార్డ్వేర్ లాంటి వాటిలో జాబులు బాగుంటాయి. ఇక వీరికి ఇండస్ట్రీలు, ఇక వీరే సృష్టించుకున్నటువంటి ఇండస్ట్రీలు, పవర్ ప్లాంట్స్, ఎలక్ట్రికల్ కార్స్, బైక్లు, షోరూమ్స్, ఇలాంటి వాటిలో అయితే ఖచ్చితంగా వీళ్ళు రాణిస్తారు. కర్కాటక రాశి ఉంది కదా, వీళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు. ఇకపోతే వీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కనుక సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు, కన్యారాశి వాళ్ళని చేసుకోవచ్చు, అలానే వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. లాస్ట్కి అయితే మేషరాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. ఇక ఏ రాశులు కూడా అంత పెద్దగా రాణించదు. ఇక వీరు విదేశాలకు వెళ్ళే కన్నా స్వదేశంలోనే సాధిస్తారు. వీరి వెనక సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉన్న వాళ్ళు బాగా సాధించగలుగుతారు. కాబట్టి వీరు వెనక ఎవరితో గొడవలు పట్టడం కానీ, కొట్లాట పెట్టుకోవడం కానీ, శత్రువులు కానీ పెంచుకోకూడదు. వీరు అలా పెంచుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి ఇబ్బంది కలిగేదానికి కనపడుతూ ఉంది. ఇక వీరికి దాంతోపాటు శత్రువుని పెంచుకోకుండా ఉంటే చాలా మంచిది. వీరు ఎక్కడైనా గొడవ పట్టడం కానీ చేయకూడదు. వీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే ఖచ్చితంగా శత్రువులు అవుతారు, డబ్బులు అడిగితే శత్రువులు అవుతారు. కాబట్టి వీరు చేసేటువంటి జాబులే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఏదైనా సరే వీరి చేతితో డబ్బులు ఇవ్వడం అంత పెద్ద మంచిది కాదు. అలానే వీరికి మార్కెటింగ్ రంగాలు, బ్యాంకింగ్ రంగాలు కూడా చాలా బాగుంటాయి. అలానే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వీరికి వస్తాయి. పూర్వీకుల జాబ్స్ అంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు చేసినటువంటి జాబుల్లో కానీ, ఆ రంగాల్లో కానీ వీరు రాణిస్తూ ఉంటారు. అదే ఆలోచన ఉంటుంది. వాళ్ళ తాత ఆయుర్వేదిక్ చేసేవాడు, ఈయన ఏదో జాబ్ చేస్తున్నాడు, ఎప్పటికీ ఆయుర్వేదిక్ మీద ఆలోచన ఉంటుంది. ఆ మందు దానికి పనిచేస్తుంది, ఈ చెట్లు దీనికి పనిచేస్తాయి, ఆ మూలికలు దీనికి వస్తాయి అనేటువంటిది ఆలోచనతోనే ఉండి అటే వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ పూర్వీకులు ఇది ఒకటి బాగా జీన్స్ వస్తాయి అనమాట వీరికి. పుష్యమి నక్షత్రం అంటే పూర్వీకులు జీన్స్ బాగా వస్తాయి వీరికి. కాబట్టి అది అరుంధతులు చెప్తే చూస్తారా, నా 3వ తరం వస్తుంది అని చెప్పేసి ఆ టైప్లో వీరికి జీన్స్ వస్తాయి అనమాట. ఆ అవలక్షణాలన్నీ కూడా ఏర్పడతా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే వీరు పెళ్ళి అయితే 25 సంవత్సరాల తర్వాతనే చేసుకుంటారు మ్యాక్సిమమ్. ఇక ఈ 2026 సంవత్సరం వచ్చేటప్పటికి ఏంటంటే అన్ని నక్షత్రాలు, అన్ని గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి. ఇక 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, 2వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కావచ్చు కొనసాగుతూనే ఉంటారు ఈ సంవత్సరం మొత్తం కూడా. ఇక తిరిగేటువంటి గ్రహాలు, కూర్చునేటువంటి గ్రహాలు అన్నీ ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ శోభ అయితే వీరికి మంచి శుభదాయకమైనటువంటి ఆలోచన కలిగించడానికి అది కనపడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారికి దేవుని అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు, మొదటి అధ్యాయం ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది వీరికి ఆరోగ్యం అయితే కనుక గ్యాస్ట్రిక్ ట్రబుల్, మజిల్స్ పెయిన్స్, బోన్స్ పెయిన్స్, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్తో, టీబీ, ఆస్తమా అంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్తో అయితే కొంచెం ఖర్చులా కానీ కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలి. స్టమక్ రిలేటెడ్ సమస్యలు కూడా వీరికి, బుధుడు నీచంలో ఉంటున్నాడు వీరికి. 6 మాసాల వరకు బుధుడు నీచంలో ఉంటాడు. ఎప్పటి వరకు అంటే మే వరకు బుధుడు నీచంలో ఉంటాడు. కాబట్టి మే వరకు కూడా వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు కూడా ఏర్పడేదానికి ఉంది. కాబట్టి కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కూడా 6 నెలలు ఆగి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఆల్రెడీ పుట్టిన వరకే తోతుంది. ఇక ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే మే తర్వాత ప్రయత్నం చేసినట్టయితే, పుష్యమి నక్షత్రం వాళ్ళు మే తర్వాత ప్రయత్నం చేస్తే మంచిది చాలాను. ఇది లేదంటే కనుక చాలా సమస్య వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ 2026 సంవత్సరం మొత్తంలో చేసుకోవాల్సినటువంటి దేవుని ధ్యానం ఏదైతే ఉందో అది చూద్దాం. ఇంకా ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ప్రతి నక్షత్రంలోనూ మంచి వాళ్ళు ఉంటారు. ప్రతి నక్షత్రము గ్రోతింగ్ అవుతుంది. ఏదో ఒక రాశిలో ఏదో ఒక సందర్భంలో ఎదగాల్సిందే. అలా కాకుండా అష్టదిబ్బందన అయిపోయి మీరు ఏం చేసుకోలేకుండా అయిపోయి, తెలివితేటలుండి, చదువు ఉండి, ఏ జాబు లేకుండా, ఏం చేద్దానో ముందుకెళ్లకుండా, అనుకున్న పనులు అవ్వకుండా, ఎంత చేసిన కొంగడ అక్కడే ఉన్నట్టుగా ఉంది అంటే కనుక ఖచ్చితంగా మన మీద ఎవరు ఏదో చెడు ప్రయోగం చేయిస్తున్నారని అర్థం. ఆ చెడు ప్రయోగం ఎక్కడ దొరుకుతుందంటే మనకుగా తెలియదు. అదేదైనా గురువు దగ్గరికి వస్తే సంప్రదిస్తే అక్కడ పరిశీలించి ఆ పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. దాని నుంచి తప్పించుకోవచ్చు. అలానే విడిగా ఉండి పరిహారాలు చేసిన సరిపోతుందంటే అవ్వదు. ఇక చిన్న సమస్యలు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా పరిహారం చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేస్తే మంచిది. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఎండి మిరపకాయలో వచ్చేటువంటి గింజలు ఒక 7 చేతుల్లో పెట్టుకొని ఇలా నీళ్లు ఆర్జనిస్తూ ఆ గింజల్ని వదిలేయాలి.
ఓకే గురు. ఇలా ప్రతినిత్యం చేసినట్టయితే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైనా సరే గ్రామ దేవతకి దద్దోజిను నైవేద్యం పెట్టడం ద్వారా కూడా వీరికి మంచి కార్యాచరణ ఉంటుంది. ఇక వీరికి పుష్యమి నక్షత్రం కాబట్టి వీరికి కలిసి వచ్చిన కలర్, వీరికి సంవత్సరం మొత్తమే కాదు జీవితం మొత్తం కూడా కలిసి వచ్చిన కలర్ కాఫీ కలర్, బ్లాక్ కలర్, వైలెట్ కలర్, ఈ 3 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. అలానే వీరికి కలిసి వచ్చిన నెంబర్ కూడా 7, 3, 5 3 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. లక్కీ నెంబర్ కూడా తీసుకోవచ్చు. ఇక వీరికి వారం మంగళవారం, శుక్రవారం అద్భుతం కలిసి వస్తుంది ఈ నక్షత్రం వారికి. ఈ పరిహారాలు చేసుకుంటూ ఇక నిమ్మకాయ, గ్రీన్ కలర్ నిమ్మకాయ ఉండేటువంటి, గ్రీన్ కలర్ పచ్చి నిమ్మకాయ ఉంటుంది కదా, ఈ పచ్చి నిమ్మకాయ తీసుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి సరే తనకి తానే దిష్టి తీసుకొని ఎడంకాల కింద వేసి తొక్కేసి ముందుకెళ్ళిపోవాలి. ఇవి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ నక్షత్రం. తప్పకుండా గురుగారు. 2026లో పుష్యమి నక్షత్రం వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది, వాళ్ళు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నక్షత్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి, గురుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.